హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో డ్రాయింగ్ టూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో నుంచి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది మోడిఫికేషన్ టూల్స్ అన్నమాట. సో ఇవాళ నేను చెప్పబోయే టూల్ వచ్చేసి మూవ్ టూల్. సో ఒకవేళ మీకు డ్రాయింగ్ టూల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా, దానికి రిలేటెడ్ వీడియో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ అండ్ దెన్ యూ క్యాన్ కమ్ బ్యాక్ టు ది మోడిఫికేషన్ టూల్స్ సో దట్ మీకు లెర్నింగ్ అనేది ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. నౌ లెట్స్ కంటిన్యూ విత్ ది మోడిఫికేషన్ టూల్ మూవ్. సో నేను మూవ్ టూల్ యూజ్ చేయడానికి నేను ఒక చిన్న రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. 2 feet by 2 feet 24 by 24 inches ఒక రెక్టాంగిల్ అయితే తీసుకున్నాను. మనకి డిఫాల్ట్ ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, నేను దీన్ని డైరెక్ట్ గా మూవ్ చేయాలి అంటే సింపుల్ గా డబుల్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసేసుకుని మూవ్ కమాండ్ యూజ్ చేసి మూవ్ టూల్ యూజ్ చేసి నేను ఒక పాయింట్ సెలెక్ట్ చేసి ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. లెట్స్ సే నాకు ఇంకొక రెక్టాంగిల్ కూడా స్క్రీన్ మీద ఉంది ఇలాగా. ఇప్పుడు నేనేం చేస్తాను, మూవ్ కమాండ్ అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అటాచ్ చేశాను అనుకోండి, నీట్గా వెళ్ళి రీప్లేస్ అయ్యి కావాల్సిన లొకేషన్లో అది మనకి ప్లేస్ అయ్యింది. బట్ సో అదే నేను కాపీ చేయాలి అనుకుంటే ఎలాగా? సో స్కెచ్అప్లో డైరెక్ట్గా కాపీ చేయడానికి కూడా మనం మూవ్ టూలే యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనం మూవ్ కమాండ్ సెలెక్ట్ చేసుకుని మీరు ప్రాంప్ట్లో చదవచ్చు ఇక్కడ. సో కంట్రోల్ టాగిల్ కాపీ అని ఉంది, అంటే మనం కాపీ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ కంట్రోల్ ఇచ్చేసి మనకి రిఫరెన్స్ పాయింట్ ప్రాపర్గా తీసుకుని అది ఎక్కడైతే ప్లేస్ కావాలో అక్కడ ప్లేస్ చేసేస్తే సరిపోతుంది. చూసారా, కాపీ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు అదే ఒకవేళ నేను ఈ ఆబ్జెక్ట్ ని మూవ్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, రిమెంబర్ ఒకవేళ మనకి ఒక ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్ఫేస్ తో అటాచ్ అయి ఉంటే వెన్ వీఆర్ ట్రైంగ్ టు మూవ్ దట్ అది వేరే ఆబ్జెక్ట్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. సో ఇది అవాయిడ్ చేయడానికి ఫర్దర్ వేరే కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాము. ఇవాళకి ఏంటి అంటే జస్ట్ నో దట్ మూవ్ కమాండ్ యూజ్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ అటాచ్ టు సర్టెన్ ఆబ్జెక్ట్ అవుట్లైన్ కి అటాచ్ అవుతే గనక అది కూడా డిస్టర్బ్ అవుతుంది వెన్ వీఆర్ ట్రైంగ్ టు మూవ్ ఇట్. ఓకే, సో కమాండ్ నుంచి బయటికి రావాలంటే స్పేస్ బార్. నేను అదే ఒకవేళ సర్కిల్ ఆర్ రెక్టాంగిల్ ఇన్సైడ్ ది సర్ఫేస్ డ్రా చేశాను అనుకోండి, సో డబుల్ క్లిక్ మూవ్ కమాండ్ అండ్ రిఫరెన్స్ పాయింట్ తీసుకుని నేను ఎలాగైనా మూవ్ చేయొచ్చు. నేను ఇందాక ఏం చెప్పాను, అవుట్లైన్ కి కనెక్టెడ్ ఉంటే మాత్రం మనం అది డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సర్ఫేస్ లోపల ఉంటే మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ కాపీ చేయడానికి కంట్రోల్ యూజ్ చేసి మీకు ఇలాగా ఎలా అయితే కావాలో అలాగా మీరు కాపీస్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నౌ ద నెక్స్ట్ థింగ్, మనం మూవ్ కమాండ్ యూజ్ చేస్తూనే నంబర్ ఆఫ్ కాపీస్ కూడా తీసుకుని రావచ్చు. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కాపీని ఇంకొకసారి క్లియర్గా చూద్దాము. నేను ఇక్కడ ఒక 3,3 inches ఒక చిన్న రెక్టాంగిల్ అయితే డ్రా చేశాను. సో మూవ్ కమాండ్ అండ్ ఇక నేను రైట్ సైడ్ పాయింట్ తీసుకుని కంట్రోల్, మనం అది హోల్డ్ చేయాల్సిన పని ఏం లేదండి, జస్ట్ కంట్రోల్ ట్యాప్ చేయండి అండ్ నాకు ఇది ఇక్కడ ప్లేస్ కావాలి, ప్లేస్ చేసేసాను. సో నేను స్పేస్ బార్ ఇచ్చేసి కంట్రోల్ హోల్డ్ చేసి ఇది కూడా డబుల్ క్లిక్ చేశాను, అంటే 2 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేశాను. మల్టీ సెలెక్షన్ వీ హ్యావ్ డన్. మూవ్, నేను ఇక్కడ రిఫరెన్స్ తీసుకుని నేను కాపీ చేయాలి అనుకుంటున్నాను, మళ్ళీ కంట్రోల్ ట్యాప్ చేసి ఇక్కడ ప్లేస్ చేసేసాను. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ కాపీయింగ్ ఇట్ అన్నమాట. సో అదే ఒకవేళ ఇమాజిన్ నాకు ఇలాగా ఒక సెంటర్ టు సెంటర్ 2 feet డిస్టెన్స్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్కిల్ కావాలి. ఓకే, లెట్ మీ సే, లేదంటే రెక్టాంగిల్ ప్రిఫర్ చేద్దాం ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కి. నేను ఇక్కడ వచ్చేసి 2,2 రెక్టాంగిల్ ఒక డ్రా చేశాను. ఓకేనా, నాకు ఇలాంటివి ఎంత, ఇది 2 కదా, టోటల్ అవైలబుల్ డిస్టెన్స్ ఎంత 24, అంటే అప్రాక్సిమేట్లీ మనం 12 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ నేను ఓన్లీ 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, సో దాట్ మనకి ఆబ్జెక్ట్ కాపీ అయినాక మధ్యలో సర్టెన్ స్పేస్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఆ ప్రొసీజర్ ఎలాగానే చూద్దాం. డబల్ క్లిక్ మూవ్ కమాండ్ అండ్ నేను ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ తీసుకుని కంట్రోల్ అని చెప్పేసి ఇక్కడ కాపీ చేసేసాను. నేనేమంటున్నాను,
టోటల్ 10 ఆబ్జెక్ట్స్ నాకు కాపీస్గా రావాలి. ఒక్కొక్కటి కాపీ చేసే బదులు మనం డైరెక్ట్గా ఎండ్ పాయింట్ ఇచ్చేసి డివైడెడ్ బై అంటే స్లాష్ ఇచ్చేసి టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి 10 అన్న. దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకటి ఉంది. సో రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ మనం ఇవ్వాలి. అంటే మనకి టోటల్ సమ్ ఎన్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కావాలి అంటే మనం డివైడెడ్ బై n-1 అనేది ఇవ్వాలన్నమాట. సో ఆ వాల్యూ నేను ఇక్కడ కింద ఇచ్చేస్తున్నాను. సో టోటల్ 10 కావాలి కాబట్టి మనం డివైడెడ్ బై 9 ఇవ్వాలన్నమాట. సో చూసారా ఆటోమేటిక్గా 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయింది. ఈ లైన్ నేను ఓన్లీ రిఫరెన్స్ కోసం అని పెట్టాను. మీకు ఒకవేళ ఇవి వద్దు అనుకుంటే మీరు డిలీట్ చేయొచ్చు. దీని బదులు నేను ఆల్రెడీ టేప్ టూల్ ఒకసారి చెప్పాను కదా, ఆ టేప్ టూల్ అయినా మనం యూజ్ చేయొచ్చు. నేను అది యూజ్ చేసి కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. రైట్, చూడండి ఇప్పుడు టేప్ టూల్ ఉందనుకోండి. నేను టేప్ని ఇలా రిఫరెన్స్గా పెట్టేసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 డిస్టెన్స్లో పాయింట్ ఇచ్చేసాను, రిఫరెన్స్ పాయింట్. నేను సర్కిల్ని కాపీ చేయాలి అనుకుంటున్నాను. అలాగే ఇటుపక్క కూడా 3. సో సర్కిల్ సెంటర్. సో దీని రేడియస్ వచ్చేసి నేను 1 ఇంచ్ రేడియస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మొత్తం 24 కదా, ఇక్కడ 3 ఇంచెస్ పోతుంది, ఇక్కడ 3 ఇంచెస్ పోతుంది. సో 24 - 6 అంటే ఎంత ఉంటుంది? ఇంకా మనకి 18. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రిమైనింగ్ గ్యాప్ 18 ఉంది. ఓకేనా? సో నేను ఈ 18లో ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ అరౌండ్ ఒక 6 ఆబ్జెక్ట్స్ కావాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, అంటే నంబర్ ఆఫ్ రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఇవ్వాలి మనం ఇప్పుడు? 5 ఆబ్జెక్ట్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు చూసారా టేప్ రిఫరెన్స్ తీసుకుని నేను ఎండ్ పాయింట్ ఇచ్చేసాను. డివైడెడ్ బై టోటల్ 6 కావాలి అన్నాను. సో డివైడెడ్ బై 5 ఇచ్చేస్తే మీకు సర్కిల్స్ అనేవి ఇలా జనరేట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇవేమన్నా మీకు ఓపెనింగ్స్ లా కావాలి అంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తారు. ఈ రకంగా మనకి కావాల్సిన ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ కూడా నాకు అవసరం లేదు. అండ్ పని అయిపోయాక నేను నెక్స్ట్ లైన్స్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు టేప్ లైన్ యూజ్ చేసి మనం కాపీ చేసాం. సో టేప్ లైన్ లేకుండా కూడా మనం చెయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే నేను బయట చేసి చూపిస్తున్నాను. 1 ఇంచ్ రేడియస్తో ఒక సర్కిల్ ఉంది. నాకు ఇలాంటివి 18 ఇంచ్ డిస్టెన్సెస్లో 6 కాపీస్ కావాలి. మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మూవ్ కమాండ్ అండ్ దీని సెంటర్ పాయింట్ తీసుకున్నాను. మీరు ఏ డైరెక్షన్లో అయితే కాపీ చేయాలి అనుకుంటున్నారో ఆ కన్స్ట్రెంట్ ఇచ్చేసేయండి. తర్వాత కంట్రోల్ ట్యాప్ చేసేసి ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ డిస్టెన్స్ టైప్ చేయండి. అంటే ఇందాక మనం చేసింది గ్రాఫికల్ మెథడ్, ఇక్కడ వచ్చేసరికి వీఆర్ యూజింగ్ డైరెక్ట్ మెథడ్ అనమాట. అంటే రిఫరెన్స్ ఏం లేకుండా చేస్తున్నాం. సో ఇప్పుడు నేను డిస్టెన్స్ ఇచ్చేస్తున్నాను 18 అని. డివైడెడ్ బై 5. చూసారా మనకు ఆటోమేటిక్గా యారే వచ్చింది. యారే అంటే ఏంటి అంటే లైక్ డైరెక్ట్ నంబర్ ఆఫ్ కాపీస్ ఇన్ సర్టెన్ ప్యాటర్న్ రావటం అన్నమాట. ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా గ్రీన్ డైరెక్షన్లో కాపీ కావాలి. సో మూవ్ కమాండ్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను గ్రీన్ కన్స్ట్రెంట్ ఇచ్చేసి ఒక 12 ఇంచెస్ అని ఇచ్చాను. డివైడెడ్ బై 2 అని ఇచ్చాను. సో టోటల్ ఇలా కాపీస్ క్రియేట్ అయింది. అదే ఒకవేళ ఈ 2 ఆబ్జెక్ట్స్ జెడ్ డైరెక్షన్లో రావాలి అంటే టాప్ కన్స్ట్రెంట్ 2 feet ఇచ్చాను. డివైడెడ్ బై 3 అని ఇచ్చాను. సో చూసారా ఇలా కాపీస్ క్రియేట్ అయింది. ఇలా ఈ విధంగా మీకు మూవ్ చేయాలి అన్నా, లేకపోతే కాపీ జస్ట్ క్రియేట్ చేయాలి అన్నా, లేకపోతే రిపీటెడ్ కాపీస్ క్రియేట్ చేయాలి అన్నా ఈ మూవ్ అనే టూల్ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో స్కెచ్అప్లో జస్ట్ మూవ్ అనే టూల్ యూజ్ చేసి మనం కాపీ మూవ్, నార్మల్ కాపీ, మల్టిపుల్ కాపీస్ కూడా మనం క్రియేట్ చేయగలుగుతున్నాం అనమాట.
ఇన్ దిస్ వే స్కెచ్అప్లో మూవ్ టూల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇవన్నీ నేను ఫర్దర్ చూపించబోయే ఎగ్జాంపుల్స్లో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మీన్ వైల్ మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అండ్ టూల్ అర్థమైందా లేదా అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో కూడా మీరు మెన్షన్ చేసేసేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు సీ యువర్ కమెంట్స్ and it will be a little bit inspiration to make the videos also. So that's it for this video. Thank you so much. I'll meet you in the next video.